హాయ్ అండి. ఇక్కడ నేను బెల్లం సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దాని కొరకు ముందు నేను బెల్లాన్ని చితగొట్టుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. బెల్లం బాగా కరిగిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత నేను ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న సేమియాని అయితే అందులో వేసి కలిపేసాను. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత నేను కాచి చల్లారబెట్టుకున్నానండి ముందే పాలు. కాచి చల్లారబెట్టుకున్న పాలని ఈ పాకాన్ని కూడా నేను ముందుగానే చల్లారబెట్టుకున్న తర్వాత రెండు చల్లగా అయిన తర్వాత అయితే పాలు వేసి కలిపానండి. పాలు వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఈవెన్గా అంతా కుక్ అయ్యేటట్టు ఉంచుకున్నానండి. లాస్ట్లో నేను ఇంకా డ్రై రోస్ట్ చేసుకున్నానండి. జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్ అండ్ బ్రౌన్ కిస్మిస్ 3 కూడా నేను ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసుకున్న తర్వాత వేసుకున్నాను అందులోనే. ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత అలా చెక్కబడిందండి. సో బెల్లం పాయసం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. బెల్లం సేమియా మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజుకి ఇదే నా ఫుడ్.